ఏదైతే భారతదేశ నిర్ణయాన్ని అభినందిస్తూ అదేవిధంగా పహల్గాంలో జరిగినటువంటి దాడికి మన ఈరోజు భారతదేశ అమరవీరులు ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తున్నారు కూడా వాళ్ళందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ మరి ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలకు మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉగ్రపోకలు దాడులు అన్నింటినీ కూడా పూర్తిగా తుడిచివేయాలని చెప్పేసి తుడిచివేసే విధంగా భారతదేశం ఇంకా చర్యలు తీసుకోవాలని భారతదేశాన్ని కోరుకుంటూ ఏదైతే ముస్లింలంతా కూడా ఇక్కడ ఈ భారతదేశంలో కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు, అందరితో సెక్యులర్ వాదాలతో కలిసిమెలిసి ఉన్నారు. అలాంటి భారతదేశంలో మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఆయన భారతదేశంలో ఒక ముస్లింలంతా కూడా ఇక్కడ భారతదేశ అంతర్భాగం అని చెప్పారు ఒకప్పుడు. మరి ఈరోజు టెర్రరిస్టులుగా ఆయన చూపిస్తా ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? డిప్యూటీ సీఎం గారు మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు, మీరు మాట్లాడేటువంటి మాటలు ఒకసారి మీ మనసు పెట్టి ఆలోచించుకోండి. ఒక చోట ఒక విధంగా, ఇంకో చోట ఇంకో విధంగా, ఒకసారి సనాతనం అంటారు, ఇంకోసారి హిందూ క్రిస్టియన్ అంటారు, ఒకసారి ముస్లింలు అంటే ఇష్టం అంటారు, ఒకసారి క్రైస్తవులంటే ఇష్టం అంటారు. ఈ విధంగా మీరు మాట్లాడుతూ ప్రతి చోట ఏదో ఒక విధంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ ఈ విధంగా మీరు చేసేటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ముస్లిం సమాజాన్ని మొత్తానికి కూడా క్షమాపణ కోరుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అస్సలాము అలైకుం.